వర్గాల మనోజ్ కుమార్ గౌడ్. నేను తెలంగాణ జాగృతి హైదరాబాద్ జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిని. వేదిక అలిగినటువంటి బాబాయ్ రూప్ సింగ్ అక్క గారికి, వరలక్ష్మి అక్క గారికి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మహేంద్రన్న గారికి, తమ్ముడు డాక్టర్ మన ఇండియన్ స్టేట్ అధ్యక్షుడు నరేంద్రన్న గారికి, గీతక్క గారికి, రవి మేడం గారికి, వెంకటేశ్వర గారికి, మా పెద్దక్క శైలజ గౌడ్ గారికి, మా చిన్నక్క పరమేశ్వర గారికి, అందరూ నా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ జాగృతి ఫామ్ అయింది 2006లో. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తెలంగాణ జాగృతి అంటే హైదరాబాద్ అనగా తెలంగాణ మొత్తంలో కూడా ఒక హడల్. తెలంగాణ జాగృతి సైనికులు అంటేనే ఒక ఫైర్ బ్రైడ్. దానికి కారణం మనందరి ఆత్మీయ సోదరి కవితక్క గారు. ఇప్పుడు ఈరోజు దాదాపు 13-14 జిల్లాల్లో అక్కకు తిరిగి అవసరం లేదు. ఆయన తిరిగి కూడా అక్క సమస్యల మీద పోరాడుతుంది. ఎక్కడ రాజకీయం చేసలేదు. రాజకీయం చేసేటం రాజకీయం వస్తుంది, కానీ అక్క ఓన్లీ సమస్య మీద కొట్లాడుతుంది. అది ఓర్వలేక చాలా మంది బీఆర్ఎస్లే కానివ్వండి, కాంగ్రెస్ ఎవరైనా కానివ్వండి వ్యతిరేక కామెంట్లు పెడుతున్నారు. దయచేసి ఇంతమంది మహిళలు అందరికీ ఫేస్బుక్లు ఇన్స్టాల్ అయితే ఉంటాయి. ఎవరు మీకు ఎక్కడ అక్క మీద కామెంట్ వచ్చినాడో దాన్ని మీరు రియాక్ట్ అవ్వడం నేర్చుకోండి. దాని మీద ఫస్ట్ మనం సోషల్ మీడియా నుంచి స్టార్ట్ చేద్దాం అటాకింగ్ అనేది. దాని తర్వాత సమస్య మీద పోరాడదాం అందరి మీద కూడా. ఇప్పుడు మీరు సింపుల్ మీ గల్లెల ఇంటి పక్కన ఏదైనా ఇప్పుడు గీత కన్నట్టుగా ఈ కేసీఎంసీ కానివ్వండి, ఏదైనా సమస్య ఉన్నా కూడా కానివ్వండి, మీరు డైరెక్ట్గా పోండి, ఫస్ట్ అడగండి, నీట్గా మీ ఇంట్రెక్షన్ తీసుకోండి. నేను తెలంగాణ జాగృతి వాళ్ళ కార్యకర్తను, మాకు ఈ సమస్య ఉంది, వచ్చి చేస్తారు, అఫీషియల్గా అడగండి. కాదనుకోండి మీ అధ్యక్షులు మీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఎవరో ఒకరు ఉంటారు, ఆ నెంబర్ అన్ని కూడా మహేంద్రన్న షేర్ చేస్తారు మీకు. వాళ్ళందరితో అప్రోచ్ కండి మీరు. ఓకే, దాని తగ్గట్టుగా మీరు ఆ పనులను చేసుకుంటండి. ఫస్ట్ మనం కవితక్కను తెలంగాణ జాగృతిని గల్లీ తీసుకోవాలని మనం ఉద్దేశం. అక్క రాష్ట్రం తిరుగుతుంది, మనం హైదరాబాద్ తిరుగుతాం. అక్క రాష్ట్రం తిరుగుతుంది, మనం హైదరాబాద్ తిరుగుతాం. అక్కను తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా మనందరం కష్టపడి పనిచేస్తాం. జై కవితక్క. నాకు సౌండ్ వినిపిస్తే లేదు, నాకే వినిపిస్తాం.